ఢిల్లీలోని మాల్వియా నగర్లో ఫ్లరిష్ స్టే బిఎన్బి అనే హోటల్లో జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్ల 21 మంది మంటల్లో కాలుతూ చనిపోయారు మరియు 37 మెంబర్స్కి పైగా సీరియస్ ఇంజురీస్తో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇది మనం ప్రతి న్యూస్ ఆర్టికల్లో మరియు న్యూస్ ఛానల్స్లో చూస్తున్నాం. కానీ ఈ వీడియో ఫైర్ యాక్సిడెంట్ వెనక ఉన్న మెయిన్ రీజన్ గురించి. అండ్ ఆ మెయిన్ రీజన్ వచ్చేసి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మరియు ప్రజల ప్రాణాల కంటే ఎక్కువగా విలువ చేసే కరప్ట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ గురించి. ఈ ఫ్లరిష్ స్టే బిఎన్బి హోటల్ 2010లో నిర్మించారు అండ్ దీని ఓనర్ లవేష్ బజాజ్. ఈ హోటల్కి ఢిల్లీ గవర్నమెంట్ జస్ట్ 6 రూమ్స్ బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ లైసెన్స్ ఇచ్చింది. కానీ ప్రస్తుతం నడుపుతున్న రూమ్స్ 25 మరియు బేస్మెంట్ని కూడా వదలకుండా అది కూడా కమర్షియలైజ్ చేశారు. అండ్ ఈ హోటల్కి జస్ట్ 1 ఎంట్రీ పాయింట్ మరియు 1 ఎగ్జిట్ పాయింట్, అది కూడా ఎలక్ట్రిక్ డోర్ సెన్సార్ తోటి. ఈ షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల ఆ ఎలక్ట్రిక్ డోర్ సెన్సార్స్ పనిచేయడం ఆగిపోయింది. దానివల్ల లోపల ఉన్న ప్రజలు డెడ్ లాక్ సిచ్యువేషన్లో ఉండిపోయారు. అన్ని విండోస్ పర్మనెంట్గా క్లోజ్ చేస్తున్నాయి. నారో స్టెప్స్, ఫైర్ సేఫ్టీకి అసలు నో ఛాన్స్. ఇంత వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా 15 ఇయర్స్ నుంచి ఈ హోటల్ నడుస్తుంది. మీరే అర్థం చేసుకోవచ్చు ఒకప్పటి గవర్నమెంట్ ఆఫీసర్స్ నెగ్లిజెన్స్ అండ్ ల్యాక్ ఆఫ్ రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ వల్లనే ఇప్పుడు 17 మంది ఫారినర్స్ మరియు 4 ఇండియన్స్, దానితో పాటు దాదాపు 37 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇలాగే 27 ఆగస్ట్ 2025లో విరార్ ముంబైలో ఉన్న ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్, ఫ్యామిలీస్ ఉంటున్న అపార్ట్మెంట్ అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్ మరియు లో క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ వల్ల 17 మంది చనిపోయారు. ఈ ఇన్సిడెంట్కి మెయిన్ రీజన్ కన్స్ట్రక్షన్ నుంచి మెటీరియల్ వరకు, ఇంజనీరింగ్ నుంచి ప్లానింగ్ వరకు మొత్తం ఇల్లీగల్ అండ్ అన్ఆథరైజ్డ్. May 12, 2026న తిల్జాలా, కోల్కతాలో ఒక పెద్ద లెదర్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ఈవెన్ బేసిక్ పర్మిషన్స్ లేకుండా, లైక్ అప్రూవ్డ్ మున్సిపల్ ప్లాన్స్, ఫైర్ సేఫ్టీ నార్మ్స్ మరియు ఈవెన్ ఎలక్ట్రిసిటీ క్లియరెన్స్ లేకుండా ఒక పెద్ద ఫ్యాక్టరీని రన్ చేస్తున్నారు. దీనివల్ల షార్ట్ సర్క్యూట్ అయి 2 ప్రాణాలు కోల్పోయారు. అంటే మీరే అర్థం చేసుకోండి ఏ లెవెల్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయో. ఒక పెద్ద ఫ్యాక్టరీ నుంచి ఒక హోటల్ వరకు, ఆఖరికి ప్రజలు నివసించే ఇల్లులో కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. బేసిక్ సేఫ్టీ నార్మ్స్ లేకుండా, బేసిక్ కన్స్ట్రక్షన్ అప్రూవల్స్ లేకుండా, బేసిక్ ఎన్ఓసి లేకుండా. నిన్న ఢిల్లీలో 21 మంది చనిపోయారు. మరి రేపు ఇంకెంతమంది, ఇంకెన్ని ప్లేసెస్లో? ఇలాంటి ఇన్సిడెంట్స్ అవ్వడానికి మెయిన్ కారణం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మరియు కరప్ట్ గవర్నమెంట్ ఆఫీసర్స్. అండ్ షాకింగ్లీ మనం కూడా. ఎస్, ఒక బిల్డింగ్ కొనే ముందు లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా, సేఫ్టీ నార్మ్స్ ఫాలో అవుతున్నారా లేదా, ఎన్ఓసి ఉందా లేదా, ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం మన రైట్. అండ్ వాళ్ళు చెప్పడం కూడా వాళ్ళ బాధ్యత. ఎందుకంటే ప్రికాషన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నా. మళ్ళీ కలుద్దాం.